Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఇంతకుముందు రెండు ప్రాబ్లమ్స్ చేసాము. ఒకటేమో బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు, ఇంకొకటేమో క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు చేసాము. ఈరోజు ఈ ప్రాబ్లంలో ఏంటంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేసి దాని తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయడం ఈ ప్రాబ్లం. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తాము అంటే కనుక కొంచెం కేర్ఫుల్గా వినండి. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తామంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే వస్తాయి. ఎక్కడ వస్తాయి? డెబిట్ సైడ్లో వస్తాయి. అలాంటివి ఏంటి అంటే, ఒకటి గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, రెండవది ట్రాన్స్ఫర్ ఆఫ్ జనరల్ రిజర్వ్, మూడవది డెప్రిసియేషన్, నాలుగవది డివిడెంట్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్. డివిడెంట్, ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్, ఈ 5 ఐటమ్స్ స్పెషల్లీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే వస్తాయి. ఇవి వచ్చినప్పుడే మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, లేకపోతే అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ చేసాం కదా, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అట్లనే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈరోజు ప్రాబ్లమ్ స్పెషల్లీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేసేది కాబట్టే ఈ ప్రాబ్లం తీసుకున్నాను. సింపుల్, ఒక 5 నిమిషాలు ఫోకస్ చేయండి, అర్థమైపోతుంది. చేస్తారా? గుడ్, మంచి స్టూడెంట్స్. సరే, ప్రాబ్లం చూడండి. ఇది ఎన్నో ప్రాబ్లం? 3వ ప్రాబ్లం కదా. డ్రా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫ్రమ్ ద గివెన్ బ్యాలెన్స్ షీట్. 2 బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాడు, ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది. లయబిలిటీస్, అసెట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. మనకు తెలుసు, ఈ 3 గుర్తుపట్టుకోవాలి. ఒకటి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి ఆడ. రెండవది క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్. మూడవది క్యాష్ ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అంటే క్యాపిటల్, ఇష్యూ ఆఫ్ క్యాపిటల్, రిడెంప్షన్ ఆఫ్ క్యాపిటల్, ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్, లోన్స్, రైజింగ్ ద లోన్స్ ఆర్ రీపేమెంట్ ఆఫ్ లోన్ అండ్ డివిడెండ్ పేమెంట్. ఇవి దీంట్లోకి వస్తాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే లయబిలిటీ సైడ్లో ఉంటాయి. గుర్తుంటుంది కదా. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో మనం ఒక్కొక్క ఐటెం చూద్దాం. ఫస్ట్ క్యాష్ అండ్ బ్యాంక్. క్యాష్ అండ్ బ్యాంక్ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ కాబట్టి ఇవి ఈ మూడిట్లోకి రావు, దీన్ని వదిలేయండి. ఇంకా చూడండి, డెటార్స్ అంటే కరెంట్ అసెట్ కదా, దీంట్లోకి వస్తుంది కాబట్టి ఏ అని వేసాను. స్టాక్ అంటే కూడా కరెంట్ అసెట్టే కదా, ఇక్కడికి వస్తుంది కాబట్టి ఏ అని వేసాను దీనికి కూడా. తర్వాత గుడ్ విల్ ఒక్కటి మూడింట్లోకి రాదు. ఇది ఎక్కడికి వస్తుంది అంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తుంది. ఇంతకు ముందే చెప్పాను, గుడ్ విల్, జనరల్ రిజర్వ్, డివిడెంట్ అండ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ట్యాక్స్, డెప్రిసియేషన్, ఇవన్నీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తాయి. గుడ్ విల్ వచ్చేసింది అంటే ఏంటి? మనం ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇది ఈ మూడింట్లోకి రాదు. ఇంకా ప్లాంట్ అంటే ఫిక్స్డ్ అసెట్ అంటే ఇక్కడ బి బిట్లోకి వస్తుంది, సో బి అని రాశాను. అట్లాగే లయబిలిటీస్కి వెళ్ళిపోదాము. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే సి బిట్. ఈ సి బిట్ అన్నీ ఇక్కడనే ఉంటాయి, ఇక్కడ అసెట్ సైడ్లో ఉండవు, తెలుసు కదా. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ సి బిట్, లాంగ్ టర్మ్ లోన్ కూడా సి బిట్టే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మనము జనరల్గా అక్కడ రాస్తాం కదా ప్రాఫిట్ ఫస్ట్ బిగినింగ్లో, కాబట్టి దీన్ని కూడా ముట్టుకోము. అవి మూడిట్లో ఎక్కడ రాదు. ఇక క్రెడిటార్స్ అంటే కరెంట్ లయబిలిటీస్ అంటే ఇక్కడికి వస్తుంది కదా, కాబట్టి ఏ అని రాశాను. గుడ్ విల్ ఇచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. డెబిట్, క్రెడిట్. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్తోనే చేస్తాం కదా, ఈ అమౌంట్స్తోనే చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఏ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్. లయబిలిటీలో ఉన్నది ఏ అకౌంట్ అయినా, ఇప్పుడు సపోజ్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేయాలి, లాంగ్ టర్మ్ లోన్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఏది ఓపెన్ చేయాలన్నా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్. అదే అసెట్ సైడ్లో ఉన్న అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్, క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్. ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డెటార్స్ అకౌంట్ అనేసి టు ఓపెనింగ్ బ్యాలెన్స్ బై క్లోజింగ్ బ్యాలెన్స్ అంటాం. ఇప్పుడు మనం చేసేది క్రెడిట్ సైడ్లో, లయబిలిటీ సైడ్లో ఉన్నది కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్లో ఉంటుంది. ఎంత? 2,50,000. ఇంకేముంది? ఇక్కడ గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ ఎప్పుడైనా మనకు డెబిట్ సైడ్లోనే వస్తుంది. ఏమంటాము? రిటర్న్ ఆఫ్ గుడ్ విల్ అంటాము. గుడ్ విల్ తగ్గిపోయింది కదా, 2 lakh నుంచి 1,50,000 అయింది, తగ్గిపోయింది.
కాబట్టి రిటర్న్ ఆఫ్ గుడ్ విల్ లాస్ కదా, లాస్ డెబిట్ సైడ్లో వస్తుంది. రిటర్న్ ఆఫ్ గుడ్ విల్ అంతా 2,50,000 మైనస్ 1,50,000 50,000 వేసుకున్నాము. ఇంకేం లేదు రాయనికి, ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ వేసేద్దాం డైరెక్ట్. క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా 3,50,000. ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్. 3 ఐటమ్స్ వేసాము, 1 2 3 వేసాము. అకౌంట్ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్లో ఎంత ఉంది 4 lakh. ఇక్కడ ఎంత ఉంది, ఓన్లీ 2,50,000 ఉంది. 4 lakh మైనస్ 2,50,000 1,50,000 మనకి బ్యాలెన్స్ చేయాలి. ఇదేంటి, ఆపరేటింగ్ ప్రాఫిట్. దీంతోనే మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఫస్ట్ ఐటమ్ స్టార్ట్ చేస్తాం. మిగిలిన ప్రాబ్లం అంతా నార్మలే. వీలైతే వీడియో పాజ్ చేసి మీరే చేసేసేయండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీహౌ వీలైతే చేయండి. చేసి మేడం మీరు ఎక్స్ప్లెయిన్ చేయకముందు మేము ప్రాబ్లం వర్కౌట్ చేస్తే మాకు ఆన్సర్ వచ్చిందని మీరు కింద కామెంట్లో రాయాలా. అట్లా ఉండాలి. మీరు ఉంటారా, ఉన్నారా? సరే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు ఏంటి, 3 రాసుకోవాలి కదా మనం ముందు. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లో ఫస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 1,50,000 ఇది వేసుకున్నాము. దీని తర్వాత మనము కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఇంక్రీజా డిక్రీజా దాన్ని బట్టి యాడ్ చేయడమో మైనస్ చేయడమో చేస్తాము. కరెంట్ అసెట్ తగ్గితే యాడ్ చేస్తాము కదా. ఇప్పుడు డెటార్స్ ఉంది, డెటార్స్ ఏంటి, ఇక్కడ పెరిగిందంటే మైనస్ చేస్తాము. ఇంక్రీజ్ ఇన్ డెటార్స్ మైనస్. స్టాక్ ఏమైంది, ఇక్కడ స్టాక్ పెరిగింది, ఇది కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని కూడా మైనస్ చేస్తాము. ఇంక్రీజ్ ఇన్ స్టాక్. కరెంట్ అసెట్ ఎప్పుడైనా పెరిగింది అంటే మైనస్. అది కరెంట్ లయబిలిటీ పెరిగితే యాడ్. ఇప్పుడు చూడండి, కరెంట్ లయబిలిటీ క్రెడిటార్స్ పెరిగింది, కరెంట్ లయబిలిటీ పెరిగితే యాడ్ చేస్తాం. సో కాబట్టి ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ ఎంత, 4 lakh to 5,50,000 అంటే 1,50,000 అయిపోయింది. 3 ఐటమ్స్ రాసేసాం. ఇక్కడ అంతైనా 1 2 3 వేసేసాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ 1,50,000 ఇది కదా, ఇది ఇక్కడ వేసుకున్నాం. దీనికి యాడ్ చేయాల్సిన 1,50,000 యాడ్ చేసాము. చేస్తే ఎంత అయింది, 3 lakh అయింది. 3 lakh లోంచి 1,50,000 తీసేసాము. తీసేస్తే ఎంత వచ్చింది, 1,50,000. ఇదేంటి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఏబిట్ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్. ఏమున్నాయి ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్కి, ఇది ఒకటి బీబిట్, ఇది ఒకటే ఉంది. ప్లాంట్ ఏమైంది, పెరిగింది అంటే పర్చేసింగ్ ప్లాంట్. పర్చేసింగ్ అంతా డబ్బులు పోయినాయి, క్యాష్ అవుట్ఫ్లో కదా, నెగిటివ్ రాస్తున్నాం. పర్చేసింగ్ ప్లాంట్ ఎంత, 1 lakh. 1 lakh మనం బ్రాకెట్స్లో రాసినాం, ఎందుకంటే ఇది క్యాష్ అవుట్ఫ్లో వెళ్ళిపోతుంది, వస్తే పాజిటివ్, వెళ్ళిపోతుంది మైనస్. సో ఇక్కడ అసలు ఒకటే ఉంది, దీన్నే రాసేస్తాం. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అయిపోయింది. తర్వాత క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. దీంట్లో ఏంటి, ముందు ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్స్ ఏమైంది, పెరిగినాయి అంటే ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఎంత పెరిగింది, 1 lakh పెరిగింది, 1 lakh వేసుకున్నాం. అట్లాగే లాంగ్ టర్మ్ లోన్, ఇది కూడా ఇదేంటి తగ్గింది అంటే పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్ ఎంత పేమెంట్ చేసాము, 4 lakh నుంచి 3 lakh పేమెంట్ చేస్తాం అంటే 1 lakh పేమెంట్. 1 lakh పేమెంట్ వెళ్ళిపోతుంది క్యాష్ అవుట్ఫ్లో, కాబట్టి బ్రాకెట్స్లో రాశాను. ఓకేనా, మన దగ్గరకు వస్తే పాజిటివ్, వెళ్ళిపోతే నెగిటివ్, బ్రాకెట్స్లో వేసేస్తాం. ఇప్పుడు 1 lakh నుంచి 1 lakh పోతే ఎంత అయింది, నిల్లు కదా, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఏబిసి అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాము, నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్స్ అంటాం. అంటే ఏంటి, నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే A + B + C వేసేస్తాము. ఇక్కడ ఏనేమో 1,50,000 ఉంది, బీనేమో 1 lakh, సి అసలు ఏమీ లేదు. 1,50,000లోంచి 1 lakh తీసేస్తే ఎంత అవుతుంది, 50,000 కదా. 50,000 ఇక్కడ వేసుకున్నాం మనం. దీనికి ఏం చేస్తాము, క్యాష్ బ్యాలెన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇది యాడ్ చేస్తాము. క్యాష్ బ్యాలెన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, యాడ్ క్యాష్ బ్యాలెన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 2 lakh యాడ్ చేస్తాం. చేస్తే ఎంత అయింది, 2,50,000. 2,50,000 క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ ఉంటే మన ప్రాబ్లం కరెక్ట్ వచ్చేసింది కదా. మన ఆన్సర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ వచ్చేసింది. అమ్మయ్య, ప్రాబ్లం అయిపోయినట్టే. స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఈ ప్రాబ్లం ఏం లేదండి, మనం అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేసాం అంతే.
ఓపెన్ చేసి అక్కడ వచ్చిన ప్రాఫిట్ని ఇక్కడ వేసుకున్నాము. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేకపోతే ఏం చేసేవాళ్ళము, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిఫరెన్స్ని ఇక్కడ వేసుకుని స్టార్ట్ చేసేవాళ్ళం. ఒకవేళ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించి ఈవెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమీ లేదనుకోండి, వితౌట్ దిస్ బ్యాలెన్స్ ఈ అమౌంట్ లేకుండా కూడా స్టార్ట్ చేయొచ్చు. చేసాం ఒక ప్రాబ్లం అట్లనే, అంతే సింపుల్. అది ఏమి ఇచ్చిండో మనకి ప్రాసెస్ తెలుసు, ఇచ్చిన దాని ప్రకారం ఒక్కటి ఐడెంటిఫై చేసుకొని ఇట్లా ఇది దీనికి వస్తుంది అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడం, సింపుల్. ఇంకేం లేదు. ఇది అర్థమైంది కదా? హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి అండ్ వీడియోస్ తప్పకుండా 10 మందికి ఫార్వర్డ్ చేయండి. గుడ్ లక్, టేక్ కేర్.